ఏదైనా కొత్త విషయాన్ని పరిశీలించాలంటే ప్రయోగశాలలో పరిశీలిస్తాం సార్. కానీ బిల్ గేట్స్ అంటూ ఉన్నారు భారత్ ఒక ప్రయోగశాల అని చెప్పి. హాఫ్మెన్తో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేశారు. మరి సాధారణంగా బిల్ గేట్స్ ఇండియా గురించి ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు, ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఈ కామెంట్ మీద నెటిజన్లు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. బిల్ గేట్స్ మాట్లాడిన దానిలో తప్పేమన్నా కనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు ఆ పాడ్కాస్ట్లో బిల్ గేట్స్ ఇండియాను పొగిడాడు కూడా, 2 పనులు చేశాడు. ఇండియాను పొగుడుతూనే 20 ఏళ్లలో భారతదేశంలో డ్రమాటిక్గా కూడా పరిస్థితులు మారిపోతాయని కూడా అన్నాడు. సో ఇట్స్ ఏ బిగ్ కంట్రీ అన్నాడు, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కంట్రీ అంటూ ఒక్క సెంటెన్స్ ఏమన్నాడంటే ఇండియా యొక్క ఈజ్ ఎ ల్యాబొరేటరీ, ఏదైనా కొత్తది ఇక్కడ ప్రయోగిస్తే ప్రపంచమంతటా ఇది వర్తిస్తుంది. వన్స్ ఇట్ ఈస్ టెస్టెడ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ అప్లైడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఏదైనా టెస్టింగ్ గ్రౌండ్గా భారతదేశం ఉంటుంది అని, ఇది ఒక పెద్ద కంట్రీ అని. ఇందులో ప్రయోగశాల అంటే ఏ ప్రయోగం, మంచికి ప్రయోగాలు జరగచ్చు, చెడుకు ప్రయోగాలు జరగచ్చు. ఇప్పటికీ ఈ రకమైన అవుట్రేజ్ రావటానికి బిల్ గేట్స్ ఏ దృష్టితో అన్నాడు అనేది బిల్ గేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బహుశా. కానీ ఈ అవుట్రేజ్ రావటానికి కారణం ఏంటంటే ఇండియన్స్ను థర్డ్ వరల్డ్ సిటిజన్స్ను గిన్నీ పిక్స్ లాగా మార్చేస్తున్నారు, ప్రయోగశాలలాగా మారుస్తున్నారన్న విమర్శ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మీకు యూనియన్ కార్బైడ్ నిన్న పేపర్లు వచ్చింది, 40 ఏళ్ల తర్వాత, ఇది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ, 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా దాని డెబ్రిస్ ఇప్పటికి తీయలేదట. అంటే ఇది మన అమెరికాలో ఇట్లా బిహేవ్ చేయగలరా? ఇప్పుడు యూనియన్ కార్బైడ్ పైన ఆ రోజుల్లోనే విమర్శలు ఏంటంటే అక్కడ వాడిన టెక్నాలజీ ఇక్కడ వాడలేదు అని. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రజల ప్రాణాలు అంటే మల్టీనేషనల్స్కు ఆ రకమైన చిన్న చూపు ఉంటుంది అని. అది ప్రజల పట్ల చిన్న చూపైనా కావచ్చు, అమెరికాలో ఉన్న రెగ్యులేషన్స్ మన దేశంలో లేకపోవడం కూడా కావచ్చు. అందువల్ల అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో ఈ ప్రయోగాలు జరుపుతాయి. ముఖ్యంగా డ్రగ్ కంపెనీస్ పైన విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ స్టాండర్డ్స్ తక్కువ గనక ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో జరుపుతూ ఉంటారు. ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినా ఎవడు క్వశ్చన్ చేయడు. అదే అమెరికాలో ఒక్క మందు వికటిస్తే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది. కోర్టులలో మేనేజ్ చేయడము, అధికారులను మేనేజ్ చేయడం కూడా అంత సులభం కాదు. కానీ మన దేశంలో అంత సీరియస్గా ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మన దేశంలోనే కాదు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా మీకు థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే డంప్ చేస్తూ ఉంటారు. ఈ గతంలో వార్తలు వచ్చాయి, నెదర్లాండ్స్ నుంచి ఆవు పేడ, నెదర్లాండ్స్ డైరీలో పెద్ద కంట్రీ. సో అక్కడ ఆ ఆవులకు కెమికల్ డైట్ ఫీడ్ చేస్తారు. ఆ కౌడంగ్ అంటారు, ఆ కౌడంగ్ను అందులోకి వెళ్ళి యూస్ఫుల్ గ్యాస్ తీసేది పనికి మాలింది మనకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎన్విరో డంగ్ అని పేరు పెట్టి గుజరాత్లోని కాండ్లా పోర్ట్లో పెద్ద ఎత్తున మనం దిగుమతి కూడా చేస్తుంటామన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఇలా చాలా విమర్శలు మీకు అమెరికన్ కంపెనీస్ పైన, వెస్ట్రన్ కంపెనీస్ పైన ఇండియాను ఒక టెస్టింగ్ గ్రౌండ్గా వాడతారు. ఇక్కడ కరప్షన్ ఉంది, ఇక్కడ మనకు నిబంధనలు అంత సీరియస్గా పట్టించుకోరు గనక తాము ప్రయోగాలన్నీ ఇక్కడ జరుపుతారు అన్న విమర్శలు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాయి. ఇండియా విషయంలోనే కాదు, వెస్ట్రన్ బిగ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్కు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే చిన్న చూపండి. ఇప్పుడు ఉదాహరణకు షిప్ మేకింగ్ కన్నా షిప్ బ్రేకింగ్ చాలా పొల్యూటింగ్తో సంబంధించింది. సో షిప్ మేకింగ్ యూనిట్లోమో మీకు అక్కడ పెట్టిన షిప్ బ్రేకింగ్ యూనిట్లు ఎక్కడ వెస్ట్లో ఉండవు. షిప్ బ్రేకింగ్ యూనిట్లన్నీ థర్డ్ వరల్డ్లో పెడతారు అని మన గుజరాత్లో కూడా ఉంది ఒక షిప్ బ్రేకింగ్ యూనిట్. సో ఇలా కాలుష్యకారకమైన పరిశ్రమలన్నీ, కాలుష్యకారక కార్యక్రమాలు భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ పంపిస్తారు అన్న విమర్శ ఉంది. ఆ విమర్శ నేపథ్యంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు, ఇది ఇండియా ప్రయోగశాల అనే మాట నెగటివ్ కనెటోషన్ వచ్చింది. నెగటివ్ కనెటోషన్తో ఆయన అన్నాడా అనలేదా అని ఆయన వివరణ ఇవ్వాలి. బట్ డెఫినెట్గా ఇట్స్ ఎ ల్యాబొరేటరీ, ఇక్కడ ప్రయోగిస్తే ఎక్కడ జరుగుతుందనేది ఇండియాను తగ్గించడం. ఇదేమి మనమేమైనా ప్రయోగశాలనా? భారతదేశం ఇది ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇవాళ కాదు, అసలు పశ్చిమ దేశాలు అసలు నాగరికత కూడా పుట్టకముందు భారతదేశంలో 0 పుట్టింది, డెసిమల్ సిస్టమ్ పుట్టింది. ఇండియా ఇది ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్. కానీ ఇక్కడ ప్రయోగాలు జరుపుకోని మీరు దేశంలో ప్రపంచంలో అమ్మకాలు జరుపుకోవటానిక అనేది సహజంగానే ఆ సెంటిమెంట్ రౌజ్ అయింది. బట్ స్టిల్
మనకు బిల్ గేట్స్ ఏమన్నాడు అన్నదానికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం ప్రయోగశాలగా పెద్ద పెద్ద కంపెనీలకు అంతర్జాతీయ ఫౌండేషన్లకు ఉండడాన్ని అంగీకరించకూడదు, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. భారతదేశాన్ని ప్రయోగశాలగా ఎవరు ఉపయోగించుకున్నా దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి.